ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈ 2025 సంవత్సరంలో డిసెంబర్ నెలలో వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, అద్దెలు మారటానికి ఇలా ప్రతి ఒక్క శుభకార్యం నిర్వహించుకోవడానికి ఏ ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ 2025 సంవత్సరంలో డిసెంబర్ నెల డిసెంబర్ 1 సోమవారం మార్గశిర శుద్ధ ఏకాదశి తిథితో ప్రారంభమయ్యి డిసెంబర్ 31 బుధవారం పుష్యమాసం శుక్లపక్ష ద్వాదశి తిథితో ముగుస్తుంది. అంటే ఈ డిసెంబర్ నెల మనకి మార్గశిర మాసం మరియు పుష్యమాసాల కలయికతో ఉంటుంది. డిసెంబర్ 20 శనివారం వరకు మనకి మార్గశిర మాసం ఉంటుంది. డిసెంబర్ 21 నుండి పుష్యమాసం ప్రారంభమవుతుంది. ఇంకా డిసెంబర్ 16 మంగళవారం నుండి ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. అంటే నెల పట్టుట అంటే నెల గంట అనేది ప్రారంభిస్తారు ఈ రోజు నుండే. మార్గశిర మాసం శుభమాసం అయినప్పటికీ 2025 సంవత్సరంలో నవంబర్ 30వ తేదీ ఆదివారం నుండి మనకి శుక్రమూఢమి అనేది ప్రారంభమవుతుందండి. శుక్రమూఢమిలో మనం వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి శుభకార్యాలు ఏవి కూడా నిర్వహించుకోం కదండి. అందుకని మార్గశిర మాసంలో కూడా మనకి శుభకార్యాలు చేసుకోవడానికి శుభ ముహూర్తపు తేదీలు అయితే లేవండి. అలాగే పుష్యమాసంలోని ధనుర్మాసం కూడా శూన్యమాసాలు కాబట్టి ఈ మాసాల్లో కూడా శుభకార్యాలు నిర్వహించుకోకూడదు. మనకి శుక్రమూఢమి 2026 ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఉంటుందండి. కాబట్టి 13వ తేదీ వరకు కూడా వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, నిశ్చయితాంబూలాలకు ఇటువంటివి ముఖ్యమైన శుభకార్యాలు నిర్వహించుకోవడానికి శుభముహూర్తాలు అయితే లేవండి. అయితే మూఢములు ఉన్నప్పుడు, శూన్యమాసాలు ఉన్నప్పుడు మనం ముఖ్యమైన శుభకార్యాలు కాకుండా చిన్న చిన్న శుభకార్యాలు ఏవైనా కూడా నిర్వహించుకోవచ్చు. అవి ఏ ఏ శుభకార్యాలు నిర్వహించుకోవాలనేది నేను ఇప్పుడు మీకైతే తెలియజేస్తానండి. ముఖ్యంగా మూఢములలోను శూన్యమాసాల్లోనూ చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వివాహం, గృహప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన, నిశ్చయితాంబూలాలు, చెవులు కుట్టించుట, పుట్టు వెంట్రుకలు తీయించుట, ఇంకా ఉపనయనం, చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం లాంటి కార్యక్రమాలు మూఢములలోను శూన్యమాసాలలోనూ అస్సలు చేయకూడదండి. ఈ కార్యక్రమాలు కాకుండా మిగిలిన కార్యక్రమాలు ఏవైనా అంటే పెళ్లి చూపులు, అద్దెలు మారడానికి, భూ రిజిస్ట్రేషన్లు, అన్నప్రాసనలు, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, బారసాల కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఇటువంటివి ఏవైనా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఏ ఏ తేదీల్లో ఏ ఏ శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా డిసెంబర్ 1వ తేదీ సోమవారం. ఈరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి తిథి, రేవతి నక్షత్రం ఉంది. ఈరోజు మంచి రోజేనండి. ఈరోజు పెళ్లి చూపులు, అద్దెలు మారుటకు, రిజిస్ట్రేషన్లు, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఈరోజు మోక్షద ఏకాదశి, గీతా జయంతి పర్వదినం అయితే ఉన్నాయి. డిసెంబర్ 2 మంగళవారం. ఈరోజు ద్వాదశి తిథి, అశ్విని నక్షత్రం ఉంది. ఈ రోజు అంతా మంచి రోజు అయితే కాదండి. ఈరోజు ఎటువంటి శుభకార్యాలను నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఈరోజు ప్రత్యేకత వచ్చేసి హనుమత్ వ్రతం. డిసెంబర్ 3 బుధవారం. ఈరోజు త్రయోదశి తిథి, భరణి నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజు కాదండి. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఈ రోజు ఉదయం 11:33 నుండి జ్యేష్ఠ కార్తె ప్రారంభమవుతుంది. డిసెంబర్ 4 గురువారం. ఈరోజు చతుర్దశి తిథి ఉదయం 7:47 వరకు ఉంది. తదుపరి పౌర్ణమి తిథి తెల్లవారుజామున 5:21 వరకు ఉంటుందండి. కాబట్టి ఈరోజు మనకి 2 తిథుల కలయిక అయితే ఉంది. రాత్రి సమయంలో పౌర్ణమి తిథి ఉంది కాబట్టి ఈరోజు మార్గశిర పౌర్ణమ. ఈ మార్గశిర పౌర్ణమి రోజే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి జయంతి అయితే ఉంటుంది. ఈ రోజు ప్రయాణాలకు, అద్దెలు మారుటకు అనుకూలంగా ఉందండి. ఈ రోజు ప్రత్యేకతలు వచ్చేసి మార్గశిర పౌర్ణిమ, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి జయంతి, ఇండియన్ నేవీ డే. డిసెంబర్ 5 శుక్రవారం. ఈరోజు పాడ్యమి తిథి, రోహిణి నక్షత్రం ఉంది. ఈరోజు కూడా మంచి రోజే. ఈరోజు రిజిస్ట్రేషన్లు, అన్నప్రాసన ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. డిసెంబర్ 6 శనివారం. ఈరోజు విద్యా తిథి, మృగశిర నక్షత్రం ఉందండి. ఈరోజు కూడా మంచి రోజే. ఈరోజు కూడా రిజిస్ట్రేషన్లు, అన్నప్రాసనలకు, ఇంకా అద్దెలు మారడానికి ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి. డిసెంబర్ 7 ఆదివారం. ఈరోజు తదియ తిథి, ఆరుద్ర నక్షత్రం ఉందండి. ఈరోజు కూడా మంచి రోజే. ఈరోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అంటే భూ రిజిస్ట్రేషన్లు, అన్నప్రాసన, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి ఇటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. డిసెంబర్ 8 సోమవారం. ఈరోజు చవితి తిథి, పునర్వసు నక్షత్రం ఉంది. ఈరోజు కూడా మంచి రోజేనండి. ఈరోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు మాత్రమే నిర్వహించుకోవాలి. ఈరోజు సంగడహర చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరించుకోవాలి. డిసెంబర్ 9 మంగళవారం. ఈరోజు పంచమి తిథి, పుష్యమి నక్షత్రం ఉంది. ఈరోజు
రోజంతా మంచి రోజు అయితే కాదండి. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. డిసెంబర్ 10 బుధవారం. ఈ రోజు షష్ఠి తిథి, ఆశ్లేష నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, భూ రిజిస్ట్రేషన్లు, అన్నప్రాసనలు ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. డిసెంబర్ 11 గురువారం. ఈ రోజు సప్తమి తిథి, మక నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, బారసాల కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఈరోజు ప్రత్యేకత వచ్చేసి త్రిష్ణోష్టకములు. డిసెంబర్ 12 శుక్రవారం. ఈరోజు అష్టమి తిథి, పుబ్బా నక్షత్రం ఉంది. ఈరోజు కూడా మంచి రోజేనండి. ఈరోజు కూడా చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, బారసాల కార్యక్రమం నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఈరోజు విశేషతలు వచ్చేసి అనగా అష్టమి, కాలభైరవాష్టమి. డిసెంబర్ 13 శనివారం. ఈరోజు నవమి తిథి, ఉత్తరా నక్షత్రం అయితే ఉందండి. ఈరోజు కూడా మంచి రోజేనండి. ఈరోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. డిసెంబర్ 14 ఆదివారం. ఈరోజు దశమి తిథి, హస్త నక్షత్రం ఉందండి. ఈరోజు కూడా మంచి రోజే. ఈరోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఈ రోజు శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారి కళ్యాణం ఉంది. డిసెంబర్ 15 సోమవారం. ఈ రోజు ఏకాదశి తిథి, చిత్తా నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఈ రోజు విశేషత వచ్చేసి సర్వే ఏకాదశి. డిసెంబర్ 16 మంగళవారం. ఈ రోజు ద్వాదశి తిథి, స్వాతి నక్షత్రం ఉందండి. ఈ రోజు అంతా మంచి రోజు అయితే కాదు. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఈ రోజు మధ్యాహ్నం 1:23 ధనుస్సు సంక్రమణం అయితే ప్రారంభమవుతుంది. ఇంకా ఈ సమయానికే మూలకర్త కూడా ప్రారంభమవుతుందండి. ఈ రోజు నుండి ధనుర్మాసం ఆరంభమవుతుంది. నెల పట్టుడు కూడా ఈ రోజు నుండి ప్రారంభిస్తారు. ఈ రోజు జగద్గురు కంచి కామకోటి శ్రీ చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి వారి ఆరాధన ఉంటుంది. డిసెంబర్ 17 బుధవారం. ఈ రోజు త్రయోదశి తిథి, విశాఖ నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజు కాదు. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు కూడా నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఈ రోజు ప్రదోష వ్రతం ఉంది. డిసెంబర్ 18 గురువారం. ఈ రోజు చతుర్దశి తిథి, అనురాధ నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా అంత మంచి రోజు అయితే కాదండి. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఈ రోజు విశేషత వచ్చేసి మాస శివరాత్రి. డిసెంబర్ 19 శుక్రవారం. ఈ రోజు అమావాస్య తిథి, జ్యేష్ఠ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజు కాదండి. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఈ రోజు మార్గశిర అమావాస్య. ఈ రోజుతో మార్గశిర మాసం అయితే ముగుస్తుంది. డిసెంబర్ 20 శనివారం. ఈ రోజు అమావాస్య తిథి ఉదయం 7:13 వరకు ఉంది. తదుపరి పాడ్యమి తిథి అయితే వస్తుందండి. ఈ రోజు నక్షత్రం వచ్చేసి మూల. ఈ రోజు కూడా అంత మంచి రోజు అయితే కాదండి. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. డిసెంబర్ 21 ఆదివారం. ఈ రోజు పాడ్యమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు డెలివరీ ఆపరేషన్లకు, పెళ్లి చూపులు చూసుకోవడానికి, ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఈ రోజు నుండి పుష్యమాసం ప్రారంభమవుతుంది. ఇంకా చంద్రోదయం ఉంది. డిసెంబర్ 22 సోమవారం. ఈ రోజు విద్యా తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఈ రోజు రైతుల దినోత్సవం అయితే జరుపుకుంటారు. డిసెంబర్ 23 మంగళవారం. ఈ రోజు తదియ తిథి, శ్రవణ నక్షత్రం ఉంది. ఈ రోజు అంతా మంచి రోజు అయితే కాదండి. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. డిసెంబర్ 24 బుధవారం. ఈ రోజు చవితి తిథి, ధనిష్ట నక్షత్రం ఉందండి. ఈ రోజు మంచి రోజే. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. డిసెంబర్ 25 గురువారం. ఈ రోజు పంచమి తిథి, శతభిష నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజే. ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఈ రోజు విశేషత వచ్చేసి శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధన, క్రిస్మస్ అయితే ఉన్నాయి. డిసెంబర్ 26 శుక్రవారం. ఈ రోజు షష్ఠి తిథి, పూర్వభద్ర నక్షత్రం ఉందండి. ఈ రోజు అంతా మంచి రోజు అయితే కాదు. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. డిసెంబర్ 27 శనివారం. ఈ రోజు సప్తమి తిథి, ఉత్తరభద్ర నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజే. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. డిసెంబర్ 28 ఆదివారం. ఈ రోజు అష్టమి తిథి ఉదయం 7:37 వరకు ఉంది. తదుపరి నవమి తిథి వస్తుంది. కాబట్టి ఈ రోజు 2 తిథుల కలయిక ఉంది. నక్షత్రం వచ్చేసి రేవతి. ఈ రోజు మంచి రోజే. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. డిసెంబర్ 29 సోమవారం. ఈ రోజు దశమి తిథి, అశ్విని నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. రోజు మధ్యాహ్నం 2:18 నుండి పూర్వాషాఢ కార్తె ప్రారంభమవుతుంది. డిసెంబర్ 30 మంగళవారం. ఈ రోజు ఏకాదశి తిథి, భరణి నక్షత్రం ఉందండి. ఈ రోజు మంచి రోజే కానీ ఈ రోజు
ఈరోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఈరోజు విశేషత వచ్చేసి ముక్కోటి ఏకాదశి పర్వదినం ఉంది. ఇంకా తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం, రమణ మహర్షి జయంతి ఉన్నాయి. డిసెంబర్ 31 బుధవారం. ఈరోజు ద్వాదశి తిథి కృతిక నక్షత్రం ఉందండి. ఈరోజు అంత మంచి రోజు అయితే కాదు. ఈరోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఇంతేనండి. 2025 సంవత్సరంలో డిసెంబర్ నెలలో ముఖ్యమైనటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలు అయితే మీ జన్మ లేదా నామనక్షత్రాన్ని చూసుకుని మీకు ఏ రోజు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు శుభకార్యాలను నిర్వహించుకోండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.